జై హో పత్రిజీ. అందులో ఉన్న 12 అక్షరాలు అగ్ని అక్షరాలు యాక్టివేట్ అవుతాయి. 9వ డైమెన్షన్లో పోర్టల్ నుండి 12వ డైమెన్షన్ పోర్టల్ వరకు కనెక్షన్ దొరుకుతుంది. 9వ డైమెన్షన్ పోర్టల్ నుండి 12వ డైమెన్షనల్ పోర్టల్ వరకు కనెక్షన్ దొరుకుతుంది. 7.2 మీటర్ల వరకు డైమండ్ కాంతి గోళం మన నుండి ఏర్పడుతుంది. ఇది ఒక గోల్డెన్ ఫ్లవర్లా తయారవుతుంది. ఇది ఇంకా 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 పెరుగుతూ 16.5 వరకు ఎక్కువ స్థాయి వరకు ఉన్న మన ఆరా పెరిగేలా చేస్తుంది. ఇది నా సొంతం కాదండి. మరి మన రచయిత స్వర్ణలత మేడం గారు రాశారు. మన చుట్టూ హేమరింగ్ లైట్ లాంటి డైమండ్ గోళం తయారవుతుంది. ఈ డైమండ్ గోళం యొక్క 12 కిరణాలు మన యొక్క ప్రతి అణువులోనూ ఏర్పడతాయి. ఇంకోసారి చదువుతాను వినండి. మన చుట్టూ హ్యామరింగ్ లైట్ లాంటి డైమండ్ గోళం ఏర్పడుతుంది. ఈ డైమండ్ గోళం యొక్క 12 కిరణాలు మన యొక్క ప్రతి అణువులో ఏర్పడతాయి. ఈ డైమండ్ గోళం యొక్క 12 కిరణాలు మన యొక్క ప్రతి అణువులో ఏర్పడతాయి. దీని ద్వారా మనం 50వ చక్రమైన సహస్రార చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది. దీని నుండి వస్తున్న మల్టీ గోల్డెన్ కాంతి ద్వారా శరీరంలోని ఈ పీనియల్, పిట్యూటరీ, హైపోథాలమస్ గ్రంథులు కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. వీటి ద్వారా మూలం యొక్క సోలార్ ఎనర్జీ కాన్షియస్ పూర్తిగా ప్రతి అణువు పరమాణువుతో నింపబడుతుంది. మనల్ని మూలం యొక్క కాన్షియస్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ చైతన్యంలోకి మనల్ని తీసుకొని వెళ్తుందట. మల్టీ యూనివర్సల్ స్థాయికి ఎదిగేలా చేస్తుంది. దివ్య జ్ఞానంతో దివ్య మానవునిగా కాంతి శరీరంతో వెలుగొందుతాం. పూర్తి చైతన్యంతో అయాం ప్రెజెన్స్గా ఎదుగుతాం. అహం బ్రహ్మస్మి స్థితిని నిరంతరం పొందుతాం. ఇదంతా కూడా మనము అద్భుత సృష్టి. మనందరి ప్రియతమ గురువు గారైన జిఎన్ఎస్ స్వర్ణలత మేడం గారు రచించిన అద్భుత సృష్టిలోని ఆ గ్రంథంలోని విషయాలన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. డిఎన్ఏ పోగులు ఎలా యాక్టివేట్ అవుతాయి, లైట్ బాడీ డిఎన్ఏలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, అవి చక్కగా యాక్టివేషన్లోకి వచ్చేటప్పుడు మన బాడీలో కలిగే మార్పులు